హలో ఫ్రెండ్స్, ఏపీఎంసెట్ 2022కి సంబంధించి ఎంపీసీ యొక్క ఇంజనీరింగ్ అలాగే ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. సో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ అని అందిస్తాను. సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ డౌట్ ఏంటనేది కామెంట్ చేయండి. సో ఛానల్ రీచ్ చాలా పడిపోయింది. సో మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఎంపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ పేమెంట్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషను అలాగే మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేట్స్ అనేది చూపిస్తాను. ఒకవేళ మీకు డేట్స్ ఐడియా ఉంటే స్కిప్ చేయండి, కానీ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే కొంత ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం జరిగింది. సో అప్డేట్ ఏంటనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూస్తే డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. సో ఇక్కడ మనకి ఈ రోజు నుంచి ఫీ పేమెంట్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మరి దానికి సంబంధించిన మనకి ఇంకా లింక్స్ అనేది ఎనేబుల్ అయితే చేయలేదు. ఇక్కడ మీకు ఫామ్స్ అని ఉంది కదా, సో ఈ ఫామ్స్లో మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తారు. ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అనేది ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు మీరు వెరిఫికేషన్ అనేది మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ వెరిఫికేషన్ చెక్ చేసుకున్నాక మీకు సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయ్యాయా లేదా అనేది మీ డీటెయిల్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. సో ఇక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ ఈజ్ మ్యాండేటరీ. సో మీరు అప్లై చేసే టైంలో అంటే రిజిస్ట్రేషన్ చేయించుకునే టైంలో హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఒకవేళ మీకు మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై కాకపోతే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది కూడా మీరు ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆఫ్లైన్లో నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయించుకోవాలి. ఒకవేళ ఎవరికైతే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి, ఏం మాడిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఎవరికైతే సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయ్యాయి అయినా కొన్ని చేంజెస్ చేసుకోవాలి, ఇన్కమ్ కానీ సర్టిఫికేట్ మీకు ఎస్ఎస్సి మెమో కానీ మీ నేమ్ మిస్టేక్ కానీ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. సో ఈ రోజు నుంచి మనకి 30 వరకు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ డే 23rd నుంచి 31st వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో అది ఆన్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో సర్టిఫికేట్స్ వెరిఫై అయిన వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉందో అంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫై అయిపోయాయి, అలాగే ఏమైనా ప్రాబ్లం ఉంటే సర్టిఫికేట్లో కానీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు దగ్గరలో ఉన్న నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. ఎవరికైతే సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై కాలేదో వాళ్ళు కూడా నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయించుకోవాలి. ఫస్ట్ ఇది మెయిన్. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూనే మీరు నెక్స్ట్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ 31st వరకు అవుతుంది, ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళకి 28th నుంచి మనకి 2nd వరకు ఆప్షన్ ఎంట్రీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. 3rd రోజున ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో 3rd రోజు ఆప్షన్స్ చేంజ్ చేసుకున్నాక మనకి లాక్ అయిపోతాయి. సో లాక్ అయ్యాక మనకి 2 డేస్లో సీట్ అలాట్మెంట్స్ అనేది ఇస్తారు. అంటే మీకు ఏ కాలంలో సీట్ వచ్చింది అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ విషయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని లైక్ చేసి మీ డౌట్ ఏంటనేది కామెంట్ చేయండి. ఛానల్ రీచ్ అనేది చాలా వరకు పడిపోయింది. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మళ్ళీ రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో మీ డౌట్స్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయొచ్చు. సో మీరు మీ డౌట్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు రిప్లై ఇస్తారు, లేదంటే నేను టైం చూసుకొని మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఆ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ కూడా మీకు వెంటనే పీడిఎఫ్స్ కానీ ఇన్ఫర్మేషన్ అందివ్వడం జరుగుతుంది. సో జాయిన్ కాండి. థ్యాంక్ యూ.